క్రైస్తవ సంఘాలుగానే ఒక ఆదివారం వచ్చిందంటే చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం ఉండేది. వాస్తవంగా ఆదివారం మనం వచ్చామంటే ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నేనేమి నేర్చుకోబోతున్నాను అనే ఫీలింగ్తోనే మనం దేవుని సన్నిధికి కానీ ప్రార్థనకు కానీ బయలుదేరాలి. వాస్తవంగా చెప్పాలంటే మనకి స్కూలు పరిస్థితులు తెలుసు కదా. 1వ తరగతిలో ఉన్నటువంటి పిల్లగాడికి ఒక సంవత్సరం ఆ క్లాసులు నేర్పించిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. అట్లా 1, 2, 3, 4, 5, 6 అట్ట కొనసాగుతూ ఉండిద్ది. ఒకవేళ 10వ తరగతి ఫెయిల్ అయితే 10వ తరగతి ఫెయిల్ అయితే మళ్ళా 10లోనే ఉండాలి. లేకపోతే ఈ మధ్య దొంగసాటుగా జంప్ అవుతున్నారు, 11కి 12కి అట్టు వెళ్ళిపోతున్నారు. అది లోకపరంగా బాగానే ఉండిద్ది, కానీ దేవుడు దాన్ని అంగీకరించడం. ఇంకా చెప్పాలంటే ఒక ఆదివారం మనం వస్తున్నామంటే మన జీవితాలు దినదినం ఇవ్వాలంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందకపోతే ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉండకూడదు. ఒకవేళ ఒక 5 ఏళ్ళు నేను రక్షణ తీసుకొని ఉన్నటువంటి నేను ఈ 5 ఏళ్ళల్లో నా విశ్వాస జీవితం ఎలా ఉంది అని మనం ఒకవేళ వాళ్ళ కుటుంబాల్లో తొంగి చూస్తే భార్య గురించి భర్త చెప్పాలి, భర్త గురించి భార్య చెప్పాలి. ఒకవేళ వాళ్ళిద్దరు ఎక్కువగా ప్రేమించుకునేవాళ్ళు కాబట్టి ఒకరి గురించి ఒకరు చెప్పరు తొందరగా. ఎందుకులే గోళ ఇంటికెళ్ళి నాకు అరుస్తాడేమో, లేదా ఇంటికెళ్ళి నాకు అలిగిద్దామో అనే ఫీలింగ్ తోటి భార్యాభర్తల గురించి పెద్దగా చెప్పుకోం. మన గురించి ఎవరు చెబుతారు? అమ్మ, ఇరుగు పొరుగు. మనం భర్త కాడ తప్పించుకొని ఒకవేళ అలా తెలియకుండా అనుకో, మన గురించి ఎవరు చెబుతారు? ఇంటి పక్క వాళ్ళు చెబుతారు. కంపల్సరీ అది కామన్గా జరిగిపోయిద్ది. ఇంటి పక్క వాళ్ళు చెబుతారు, వీధవతలు చెబుతారు, మనతో పాటు తిరిగే ఫ్రెండ్ కూడా చెబుతారు. ఏమని చెబుతారు? ఏం పిల్ల, ఆ పిల్ల 10 సంవత్సరాలు బట్టి ప్రార్థనకి వెళ్తుంది, నోరు అదుపులో ఉండదు అని అన్నాను. ఇంకేమైంది ఆడ? నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఇంక నీకు ఉపయోగం లేదు. ఏం మనిషి, పలానా మనిషి ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ పలానా లేదు అని అన్నారు అనుకో, ఇంకేమైంది ఆడ? నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. నేనేదో నీతిమంతుణ్ణి అని కాదు, లోకపరమైనటువంటి వాతావరణం తీసుకొని సంఘంగా ఉన్నటువంటి మన మధ్యన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. అది ఒక వారం మనం ప్రార్థనకు వస్తున్నామంటే చెప్పబడిన వాక్యానికి మనం ఎంతగా విధేయత చూపుతున్నాం, ఎంతగా వాటి విషయంలో మనం జీవితాలను మనం కట్టుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకుంటే జీవితం ఎలా ఉండిద్దంటే దినదినం అభివృద్ధి చెందిద్ది. ఒకవేళ మనం ఇవి పాటించకుండా ఎన్ని సంవత్సరములు మనం ప్రార్థనకు వచ్చినా మనకు ప్రతిఫలం ఉండదు, ఉపయోగం ఉండదు. మళ్ళీ దీనివల్ల మనం దేవుణ్ణి అవమానించినటువంటి వారమే అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఒక ఎగ్జామ్ లాంటిది. లేదా 10వ తరగతి అనుకోండి, మనకి 10వ తరగతిలో పాఠాలు బోధించే వాళ్ళల్లో శ్యాము ఎవరు మాస్టర్ గారు అనుకోండి, వీరయ్య మాస్టర్ గారు అనుకోండి, యేసుబాబు గారు మాస్టర్ గారు అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే చెప్పడానికి సిద్ధపడి ఉన్నారో జార్జి గారు కానీ వాళ్ళు కానీ ఒక మాస్టర్లు అనుకోండి. మీరు ఎంతవరకు దాని విషయంలో బలం చూపుతున్నారు, ఎంతవరకు దాన్ని విడిచిపెడుతున్నారు అనేది మీ వ్యక్తిగతంగా ఆలోచించుకోండి. అయితే పాఠంలోకి వెళ్దాం. ఈరోజు మనందరం కూడా చెప్పుకోబోయేటువంటి పాఠం మరణించే లోపు సాధించవలసిన విజయములు. మరణించే లోపే సాధించవలసినటువంటి విజయములు. నేను ప్రభువులోకి రావడానికి కూడా కారణం నాకు మరణమే. అంటే నాకు మరణం వచ్చిందని కాదు, మరణం భయం. ఎందుకంటే నేను సెంటరింగ్ పని చేసేటప్పుడు మా ఫ్రెండ్ కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయాడు. మా ఫ్రెండే మా పక్కనే తిరిగేవాడు, మాతో పాటు కలిసి తిరిగేవాడు.
అరే రే రే, నిన్నటిదాకా కలిసి తిరిగాం, తెల్లారిపాటికి నా ఫ్రెండ్ లేడే అనే ఆలోచన వచ్చింది. ఏది ఇంతే నా మనిషి జీవితం. ఇంకొక ఫ్రెండ్ ఏమో యాక్సిడెంట్ అయ్యాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయాడు. మా బంధువులు వాళ్ళందరూ కూడా చనిపోతాం చూస్తుంటే ఇంకా మనిషి జీవితం ఇదేనా? పుట్టటం, పెరగటం, ఎదగటం, ప్రశాంతంగా ఉన్నటువంటి వాడిలోకి భార్య రూపంలో ఒక జీవితం రావటం, ఆ జీవితం ద్వారా పిల్లలు రావటం, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను భారీ స్థాయిలో నేను కష్టపడటం, ఈ కష్టక్రమంలో నాకు ఆపదొచ్చి చనిపోవటం. ఇదేనా ఇంకా మనిషి జీవితం అని నేను అప్పుడు మాకు ఉన్నటువంటి పెద్దలను అడిగి దీని అన్నిటికీ సమాధానం బైబిల్ చెప్పిద్దయ్యా రా అని చెప్పి దాదాపు 13 సంవత్సరాల క్రితం నన్ను ప్రభువులోకి తీసుకొచ్చారు. ఇదేగా జరుగుతుంది కామన్గా. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, నా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాను, రేయింబవలు కష్టపడుతున్నాను, ఏదో ఒకటి సాధించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కాలక్రమంలో ఏదో వస్తువు దాటానికో లేదా చీటీ డబ్బులు దాటానికి నేను వెళ్తున్నాను, మార్గం మధ్యలో యాక్సిడెంట్ అయింది, చనిపోయాను. నా పరిస్థితి ఇంక అదేనా? కామన్గా మనం చూస్తున్నటువంటి, మన కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇంతే ఉన్నాయి. మనిషి జీవితాలు ఇంతే. ఇంకా దీనికి మించింది ఏదన్నా ఉందంటే భూమి మీద ఏదీ లేదు. మరణం అనేది భార్యకి రావచ్చు, భర్తకు రావచ్చు, తల్లికి రావచ్చు, తండ్రికి రావచ్చు, పిల్లలకు రావచ్చు. అది మనం ఎవరం కూడా ఆపేది కాదు. దానికి అదేదో సినిమాలో లాగా ఎవరో చచ్చిపోతే ఆ యమధర్మరాజును సైతం ఆపేసిందంట ఒక ఆమెలో. అవన్నీ కథలు. మరణం మన కాడకు వస్తే ఆపడానికి ఎవరికి వల్ల కాదు. అది దేవుడు తప్పితే ఎవరు కూడా దాన్ని ఛేదించేటువంటి పరిస్థితులు లేవు. మరణం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే మనిషి యొక్క ఆయుష్ గురించి రాసుకోండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఏమనంటుందంటే దానికి ఒక పరిధి ఉందంట. దానికి ఒక పరిధి ఉంది. మళ్ళీ అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే మనిషి యొక్క మనుగడ పువ్వు ఎలాగైతే ఎగపడుతుందో, అరే అందంగా ఉందరా ఈ పువ్వు అనుకునే నాటికి తెల్లవారిపాటికి ఏమవుతుంది, అది వాడిపోతుంది, రాలిపోతుంది, ఆవిరైపోతుంది అని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది. మనిషి యొక్క ఆయుష్ కానీ కాలక్రమం కానీ ఏదైనా కానీ వాడు ఏదో ఒక రోజు మరణానికి పోవాల్సినటువంటి వాడే. అది వయసు పరిమాణం అనేది లేదు. నీకు ఇంత ఆయుష్ అని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలేదు. కాలక్రమంలో ప్రతి వాడు కూడా మరణానికి వెళ్ళవలసినటువంటి వాడే. నేను ఇప్పుడు చెప్పబోయేది మరణించేలోపు సాధించవలసినటువంటి విజయాలు. అంటే విజయం అని చెప్పామనుకోండి, ఈరోజు ఒక్కరోజు చెప్తే కుదరదు కాబట్టి ముందున్న రోజుల్లో అనేకమైన దీంట్లో కలుపుకోవచ్చు అని చెప్పి అలా పెట్టాం. ఏం సాధిద్దాం మరణించేలోపు? మా అనుష ఏం సాధిద్దాం మరణించేలోపు? మీ ఆయనకు 4 పిల్లలు కావాలంట, సాధించి చచ్చిపోతావా? లేదా స్టేర్ మీద స్టేర్ వేయాలని చెప్పి ఆశ ఉంది, సాధించి చచ్చిపోదామా? లేదా ఒక బంగారం నా భార్యకి నకిలీ చేయించుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా చాలామందికి ఉంది. లేదా మా ఇల్లుని ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఆలోచన చాలా ఉంది. అంటే మనిషికి ఎలా ఉంది అంటే మరణించేలోపు ఏది సాధిద్దాం అనేటువంటి ఆలోచన కూడా వాడు కోల్పోయాడు. బైబిల్ ఏం చెబుతుందంటే మరణించేలోపు దేవుని సన్నిధికి చేరటం సాధించాలి మొట్టమొదటగా. ఇంకా చెప్పాలంటే మరణించేలోపు భూమి మీద క్రీస్తు స్వరూపం సాధించాలి. మరణించేలోపు ఇంకా చెప్పాలంటే క్రీస్తు యొక్క ప్రేమ కలిగి జీవించటం సాధించాలి. మరణించేలోపు క్రీస్తు యొక్క తత్వం సాధించి మనం చచ్చిపోవాలని చెప్పి బైబిల్ చాలా చోట్ల చెబుతుంది. ఏది ఎలా మనం చూసుకున్నా కానీ లాస్ట్కి దేవుని సన్నిధికి చేరేటట్టు మనం చనిపోవాలి. ఇంత బతికి ఇంటెనకమాల చచ్చాడు రా అనే పేరు మనకు ఉండకూడదు. కాబట్టి మరణించిన తర్వాత మనందరం ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరేటట్టు మనం జీవిస్తేనే మన యొక్క మరణానికి
ప్రతిఫలం ఉండిద్ది. ఆ ఒక్క మాట చూసుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. 10:22. మనస్సాక్షికి అమ్మా, మనస్సాక్షికి మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే దేవుని సన్నిధికి చేరాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 10వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్తుందంటే, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు. అంటే ఇక్కడ రెండు పెట్టుకోవచ్చు మనం. మన యొక్క మనస్సాక్షి, మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండకూడదంట? కల్మషం తోచుకున్నట్లు. కల్మషం అంటే కల్మషం అనగా కలితి అనుకుందాం. అంటే మంచి అమరావతి బియ్యంలో కంట్రోల్ బియ్యం కలిపితే ఏమన్నా తెలిసిపోయిద్దా? తెలిసిద్దా? వండిన తర్వాత తెలిసిద్ది, కొనేటప్పుడు తెలియదు. అంటే కల్మషం తోచుకున్నట్లు అంటే మన మనస్సు లేదా మన మనస్సాక్షి దేని మీద కూడా అభ్యంతర పడకూడదు. దేని మీద అభ్యంతర పడతాం? వాస్తవంగా చెప్పాలంటే విశ్వాసి దేని మీద అభ్యంతర పడతాడు? దేవుడా ఉన్నాడో లేడు, ఆ చనిపోయిన తర్వాత పరలోకం ఉందో లేదో. ఇవే కదా కలితి విశ్వాసం. కలితి విశ్వాసం. నేను విశ్వాసినే, కాకపోతే దేవుడు ఉన్నాడో, పరలోకం ఉందో, నరకం ఉందో. ఇదేంటిది మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? కల్మషం. రెండు విధాలుగా ఆలోచిస్తాం. పరలోకం ఉంది అని మనం నమ్ముతున్నాం అనుకోండి, దానికోసమే మనం పోరాటం చేస్తాం. ఉందో లేదో అనేటువంటి ఆలోచన మనకు ఉందనుకోండి, అదేమవుతుంది? కల్మషం అవుతుంది. వీటిని బట్టి ఏం చెబుతున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది ఏంటిదంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువునై ఉన్నవి. అంటే పరలోకం ఉన్నదా అంటే మనం ఏం చెప్పాలి? చూసారా మీరు ఏమన్నా? అమ్మా, బైబిల్ ఏం చెబుతుందంటే పరలోకం ఉంది అని చెబుతుంది. పరలోకం ఉంది అని చెబుతున్నప్పుడు ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. నీ కళ్ళతో చూసావా? మరి చూడడం దాన్ని నమ్మటం ఏంటిది? విశ్వాసం. అది బైబిల్ ఏం చెబుతుంది? పరలోకం ఉంది అని చెబుతుంది. చెప్పినప్పుడు మనం చూడకపోయినా కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మి విశ్వసించటమే విశ్వాసం. మనకుందా అమ్మా? పరలోకం ఉందా? నరకం ఉందా? దేవుడి కోసం బతకపోతే నరకానికి వెళ్తామా? దేవుని సన్నిధికి చేరమా? అయినా కానీ మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. మా దేవి బాగా చెబుతుంది, చేస్తా ఉంటుంది. అంటే విశ్వాసం అనేది మనకి ఉంది అంటే అది మన కంటికి అగపడకపోయినా కానీ అది ఎలా ఉండిద్దంటే అది విశ్వాసంగానే ఉండిద్ది. నమ్ముటను బట్టి అదేమైద్దో తెలుసా? నీలో నాలో ఫలింపజేసింది. పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇదే కంటిన్యూ కొద్ది కిందకు చదవక్క. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొంది. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. దేవుడు ఏదైతే చెబుతాడో అదిగో ఆడది ఉందో పో అనగానే వాళ్ళకి తెలియదు. అది తెలుసా? తెలియకపోయినా కానీ వాళ్ళు బయలుదేరి వెళ్తారు చూడు.
దాన్ని బట్టి పెద్దలు ఏమయ్యారు? సాక్షులుగా మారారు. సాక్షులుగా మారారు, సాక్ష్యం పొందారు. ఒక భక్తుడి గురించి చూసుకుందాం, చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. మీకు అందరికి తెలిసిన విషయం. యెహోషువ యెహోవా గిబియోనీయులతో యుద్ధం ప్రారంభించినప్పుడు యెహోషువ ఏమని మాట్లాడతాడంటే, అయ్యా, మేము ఉన్నటువంటి ఈ యొక్క అరణ్యంలో మరి మేమందరం కూడా నీ పట్ల మేము యుద్ధం చేస్తున్నామని చెప్పి ప్రాధేయపడ్డప్పుడు యెహోషువ యొక్క మాటలకు దేవుడు ఏం చేశాడు? ఆ ప్రాంతంలో సూర్యుడిని, చంద్రుడిని ఏం చేశాడు? ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక రోజల్లా ఉంది ఆడ. ఒక రోజల్లా సూర్యుడిని, చంద్రుడిని ఏం చేశాడు దేవుడు? అది విశ్వాసం అంటే. పెద్దలు ఆడ మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పెద్దలు దీన్ని బట్టి పేరు పొందారు. ఎలా పేరు పొందారు? నమ్ముటను బట్టి. దేవుడు ఉన్నాడు అని నమ్మారు కాబట్టి ఎంతటి వాళ్ళతోనైనా సరే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. సమస్య వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీద. మనకు సమస్యలో ఎవరి మీద ఆధారపడతాం? అది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా. సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడేటువంటి తత్వం పితరులది. సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద అసలు మనకు ఆధారమే ఉండదు. ఎందుకు? దేవుడు ఉన్నాడని నమ్మితే కదా నువ్వు ఆధారపడేది. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు దేవుడి మీదే ఆధారపడతావు. కుటుంబంలో సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? గొడవ పెట్టేసుకుంటాం, ముందు వెనక కూడా చూడడం. అది ఎంత దూరం వెళ్ళినా కానీ దానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితులు లేవు క్రీస్తు సంఘాలుగా చెప్పుకున్నటువంటి మనందరిలో కూడా. అదే మనం స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుడి మీద ఆధారపడితే ఎలా ఉండేది తెలుసా? ఎంత సమస్య వచ్చినా దేవుడి మీదే ఆధారపడి దేవుడి సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తాం. యెహోషువకు వచ్చిన కష్టం ఏందో తెలుసా? యెహోషువకు ఉన్నటువంటి పరిస్థితులు ఏందో తెలుసా? లక్షల మంది మధ్యలో ఉన్నాడు. వాళ్ళు కత్తులు, బల్లాలు, రాళ్ళు తీసుకొని వస్తుంటే యెహోవా మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే యెహోవా మీద ఆధారపడ్డాడో ఆ యుద్ధం కూడా ఆయనకి ఏమైంది? విజయం వచ్చింది. నేను ఒకటే చెబుతున్నా మీకు, కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు దేవుడి మీదే ఆధారపడండి. దేవుడి మీద ఆధారపడకపోతే సమస్యలు పెద్దవి అవుతాయి. యెహోషువ దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి యుద్ధం ఏమైంది? ఆగిపోయింది. యెహోవా తలుచుకుంటే యెహోషువ చంపిన వాళ్ళకంటే యెహోవా ప్రార్థన ద్వారా జరిగినటువంటి కార్యంలో ఎక్కువ మంది చనిపోయారంట. యెహోవా కురిపించినటువంటి వడగాళ్ళను బట్టి ఆ యుద్ధంలో ఎక్కువ మంది చచ్చిపోయారు. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, యెహోషువ సైన్యం ఉంది, ఆపోజిట్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క సైన్యం ఉంది. వడగాళ్ళు పడితే అందరి మీద పడాలి కదా, వాళ్ళ మీదే ఎందుకు పడ్డాయి అంటారు? దేవుడి మీద ఆధారపడితే ఎంతటి సమస్య అయినా కానీ మనకేమైతే తెలుసా? సింపుల్గా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలో చేరే వాళ్ళు దేవుడి మీదే ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడకుండా మనం ఎలా పడితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి సమస్యాత్మకంగానే మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటి యెహోషువ, దేవుడి మీద ఆధారపడ్డ యెహోషువ ఒకానొక కాలంలో ఏమని మాట్లాడాడు? లక్షల మంది ఇశ్రాయేలు ఉంటే మీరు ఎలాంటి సాగు చేస్తారో చావండి, నేనును నా ఇంటి వారును. అందుకని గుర్తుపెట్టుకోండి, సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు అరే వాళ్ళు అడిపోయారే, వీళ్ళు ఇడిపోయారే, అరే రే వామ్మో అనుకోక బాకండి. మన మధ్యలో చాలా మంది గొప్ప గొప్ప సలహాలు ఇచ్చారు. వచ్చిన వాళ్ళని బట్టి ఆనందపడకూడదు, పోయే వాళ్ళని బట్టి ఏం చేయకూడదు? నిరుత్సాహపడకూడదు. నేనును నా కుటుంబమును ఏం చేద్దాం? మరణం వచ్చినంత వరకు నేనును నా కుటుంబమును యెహోవాను అనే నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే సంఘం అనేది ఇది గొలుసులతో కట్టేసేటువంటి ఇది కాదు. ఇది
ఇది ఎవరి యొక్క స్వేచ్ఛ వాళ్ళది. కాబట్టి ఎలాంటి ఒడిదుడుకులైనా కానీ సంఘంలో ఎవరు కూడా గాబరా పడబాకండి. ఇవన్నీ కామన్గా వచ్చేటువంటి పరిస్థితులే. ఇంకో మాట చూసుకుందాం. ఇదే మాట మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏమి లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఏమన్నా ఉందేమో. విశ్వాసంలో కూడా దేవుని చెంతకు చేరే విశ్వాసం ఉంది, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే విశ్వాసము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి సమయంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టాలనిపించింది అమ్మా? ఎలాంటి సమయంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టాలి? ప్రార్థన వద్దు, ఏమొద్దు, భక్తి వద్దు, ఏమొద్దు. యేసు బాబా నాకు బాగా అర్థమైంది. ఏమొచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోదాము. దేవుని సన్నిధికి మనకు వద్దు. ఇన్నాళ్ళు మనం చేసింది ఏందయ్యా? నెల భాగాలు ఇస్తున్నాము, వారానికి కానుకలు ఇస్తున్నాము, సంఘానికి భోజనాలు పెడుతున్నాము, వారం ప్రార్థనలు పెడుతున్నాము. ఇవన్నిటి మనం చేస్తున్నాం కూడా మనకేందయ్యా ఈ బాధలు, మనకేందయ్యా ఈ కష్టాలు, వద్దులే మానుకుందాం అనేటువంటి వాతావరణం మనందరం మధ్యలోకి వచ్చింది. అలాంటప్పుడు మనందరికి ధైర్యం వేయడానికి ఒక్క మాట మాట్లాడాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5:2 రోమిలికి రాసిన మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమని కూర్చున్న నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును ఏమొచ్చిందంట? ముందు మొదటగా ఏమొచ్చింది? కుటుంబాల్లో శ్రమ వచ్చింది. శ్రమను బట్టి మనకేమొచ్చింది? ఓర్పు. అసలు శ్రమే రాకపోతే ఓర్పు వచ్చిద్దా? ఇప్పుడు సహజంగా ఒకవేళ రాణి అనుకోండి, రాణిని పిలుపు కొట్టాడు. ఏంటిది? ఇప్పుడు రాణికి ఏమి రావాలి? అలా చదవండి. శ్రమ ఏం చేసిద్దంట? ఓర్పు రాకుండా ఇంకోటి ఏదన్నా వస్తే, నువ్వు నన్ను కొడతావని చెప్పి నేను నిన్ను కొడతా అంటే, క్రైస్తవురాలికి శ్రమ వస్తే శ్రమ తర్వాత ఏమి రావాలి? అదేనా లేఖనం చెబుతుంది అమ్మా? ఏమవుతుంది? పంతాలు వస్తున్నాయి అంట. పంతాలు పగలబెట్టుకొని భర్తతో 10 రోజులు 20 రోజులు పలకకుండా ఇంట్లో వీళ్ళు చేస్తారు చూడు, మునులు తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా వీడు నాశనం అయిపోవాలి, వీడు పాడైపోవాలి, వీడు ఇదైపోవాలి, నన్నే కొడతాడా, నన్నే ఇది చేస్తాడా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ ఒక్కసారి చదువుదాం. శ్రమ వచ్చినప్పుడు ఏమొచ్చింది? కుటుంబంలో ఓర్పు రావాలి, కానీ ఏం రాకూడదు? పంతం రాకూడదు. మామ దయచేసి గుర్తుపెట్టుకోండి మహాతల్లులారా, సమస్యల కుటుంబంలో వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఓర్పు కలిగి ప్రవర్తించాలి. ఓర్పు కలిగి ప్రవర్తిస్తే ఓర్పు వల్ల ఏమొచ్చింది? బా ఏమి మాటలో ఓర్చుకుంటే ఓర్చు వల్ల ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. పరీక్ష తర్వాత పరీక్ష ఏం చేసిద్దంట? నువ్వు నమ్ముతున్న దానికి ఏమైద్ది? ఆధారం అయ్యిద్దంట. ఒక విశ్వాసి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను తన కుటుంబంలో కానీ, తన వ్యక్తిగతంగా కానీ, తన జీవితంలో కానీ శ్రమ వచ్చినప్పుడు శ్రమ రాగానే కోపపడకూడదు, శ్రమ రాగానే అలగకూడదు, శ్రమ రాగానే పందము పట్టకూడదు. ఏమవ్వాలి? శ్రమ రాగానే ఓర్పు రావాలి. మాకు శ్రమలు వచ్చినాయి అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తున్నాయి. శ్రమలో ఓర్పును సాధించిన వాళ్ళు ఎవరు అమ్మా? మంచిదే, సాధించిన వాళ్ళు మంచిదే.
శ్రమ వచ్చిద్ది, శ్రమ వచ్చిద్ది. శ్రమ వచ్చిన అమ్మటే ఏమి రావాలి మనకి? కోపం రాకూడదు. ఓర్పు అంటే అమ్మా, ఓర్పు అంటే ఒకవేళ ఏదో కోపంలో పాస్టమ్ గారిని ఒక మాట అన్నాడు. అన్నెమ్మటే పాస్టమ్ గారు ఏం చేయాలి? పందెం పట్టకూడదా? సరే ఏదోలే కోపంలో అన్నాడు అని చెప్పి సాయంత్రం రాగానే బట్టలు వేయటం, అన్నం పెట్టేదండి అంటాం. కామన్గా కుటుంబంలో రోజు జరిగే వేదావితోటి ఆ విధి జరిగిచ్చిద్దా అమ్మా? అక్క జరిగిచ్చిద్దా? జరిగిస్తేనే శ్రమ వల్ల మనకు వచ్చేటువంటి నీతిని మనం నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అది చదువుకొని ముందుకెళ్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆనందపడాలంట. ఈరోజు మా ఇంట్లో శ్రమలు వచ్చినాయి అన్న, దానికి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానన్నా అని అనమంటుంది లేఖనం ఆడ. అంతే ఉందా? నేను మా యొక్క జీవితంలో శ్రమలు వచ్చిన దాన్ని బట్టి ఈ శ్రమల వల్ల నేనేమి నేర్చుకున్నా తెలుసా? సహనం నేర్చుకున్నా. ఒకప్పుడు గై నడిచేదాన్ని, ఒకప్పుడు యుద్ధం ప్రకటించేదాన్ని, ఒకప్పుడు ఒక మాట అంటే 10-15 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉండేవాడిని. నాతో పాటు పిల్లలందరూ కూడా అన్నం కూడా పెట్టేదాన్ని కూడా కాదు. అలాంటి నాకు శ్రమ వల్ల ఏమొచ్చింది? శ్రమ వల్ల నాకేమొచ్చింది? ఓర్పు వచ్చింది అని మీ 10 లేదా 5 సంవత్సరాల జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ఇక నుండి మీరేం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. గయ్య నగబడబాకండి, మీ సాక్ష్యాన్ని మీరు పోగొట్టుకోబాకండి, వీధును పడబాకండి, జనాల నోట్లలో నానబాకండి, అనవసరమైన ఉపయోగం లేనటువంటి వాటి విషయంలో తొందరపడబాకండి. మంచిదమ్మా, మంచిది. శ్రమలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని పౌలు గారు సైతం, భక్తులు సైతం దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే 10-15 సంవత్సరాలు మన యొక్క సీనియారిటీ విషయంలో ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతున్నాం, ఎంతవరకు మనం నిలబడగలుగుతున్నాం పరిశీలించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22లో ఏం చెబుతుందంటే, మరణించేలోపు సాధించవలసినటువంటి విజయంలో మొట్టమొదటగా విశ్వాస జీవితంలో మనం ఎలా కొనసాగుతున్నాం, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము విశ్వాస పరిణామం ఎంతవరకు ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడిని చూడకపోయినా కానీ దేవుడు మాకు తోడున్నాడు అని వాళ్ళు విశ్వసించి ముందుకు సాగారు. మరి క్రైస్తవ కుటుంబాలు అని చెప్పుకుంటున్న మనలో అలాంటి దృఢ నిశ్చయం ఉందా? గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇదే మాట మాట్లాడుతుంటూ యథార్థ హృదయం గలవారు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22లో దేవుని సన్నిధికి చేరువాళ్ళు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధి చేరుదాము. యథార్థమైన హృదయం ఇది చాలా ప్రాముఖ్యం. ఒకటి విశ్వాసం గురించి చూసుకున్నాం. విశ్వాస జీవితంలో పడేటువంటి ఒడిదుడుగులుగానే, విశ్వాస జీవితంలో పాత నిబంధనల భక్తులుగానే, విశ్వాస జీవితంలో కొత్త నిబంధనలు ఉన్నటువంటి భక్తులుగానే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎలాంటి వాటిల్లో దేవుని దయ పొందారు అనేది మనం చూసుకున్నాం. ఇంకోటి ఏంటంటే యథార్థ హృదయవంతులే, యథార్థంగా ఉండేటువంటి వాళ్ళే దేవుడి సన్నిధిలో చేరేవాళ్ళు లేదా దేవుడి సన్నిధికి వెళ్ళేవాళ్ళు అనేటువంటి మాట మనం చూసుకుందాం. అంటే అసలుకే యథార్థ హృదయులు అని అంటే మొట్టమొదటగా మనం యేసుక్రీస్తు వారిని అడగాలి. ఎవరయ్యా యథార్థ హృదయులు అని అడిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 25
అయ్యో వేషధారులను శాస్త్రులు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆ, మీరు గిన్నెయు ఉమ్, పళ్ళెమును ఉమ్, వెలుపట శుద్ధి చేయుదురు గాని ఉమ్, అవి లోపల ఉమ్, లోపుతోను ఉమ్. అదిత్యేంద్రియముతోను దోపుతోను అదిత్యనేంద్రియంతోను అంటే అది దొంగతనంతోను గర్వంతోను నిండి ఉన్నది అని చెబుతాడు. శాస్త్రులు పరిచయుల యొక్క నీతి ఎలాంటిది? శాస్త్రులు పరిచయుల యొక్క నీతి ఎలాంటిది మనందరికీ తెలుసు. చక్కటి వస్త్రములు ధరిస్తారు, మంచి సుగంధ ద్రవ్యంలో పూసుకుంటారు, అగ్రపీఠం ముందు కూర్చుంటారు. కిందుండి వాళ్ళు ఏదైతే శాసించాలనుకున్నారో, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని చెప్పి ముగిచ్చి కూర్చుంటారు. అయితే దేవుడు మన యొక్క శరీరాన్ని, మన యొక్క అందాన్ని, మన యొక్క ఇదిని ఆయన ఎప్పుడు లక్ష్య పెట్టడు. ఆయన ఏం చూస్తాడు? యథార్థమైన హృదయాన్ని చూస్తాడు. యథార్థమైన హృదయం వాళ్ళల్లో ఎవరిలో లేదు, శాస్త్రంలో లేదు, పరిచయం లేదు. పైకి ఎలా ఉన్నారు వాళ్ళు? పైకి ఎలా ఉన్నారు? చక్కగా మనలాగే ఉంటారు. తలకు స్నానం చేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, వస్తా ఒక 10-20 కానుక తీసుకొని వస్తారు, ప్రభు సన్నిధికి వస్తారు, మోకరిస్తారు. ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారో అది ప్రార్థన చేసి కూర్చుంటారు. వాళ్ళ మనసుల్లో ఏముండిద్ది? ఏముంది? కపటం ఉంది, కుళ్ళు ఉంది, దొంగతనం ఉంది. ఇవన్నీ పెట్టుకొని దేవుడి సన్నిధికి వస్తే దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా సన్నిధికి రావటం అవసరం లేదు, ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళ యొక్క అంతర్యాన్ని ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం. 51:6. త్వరగా. అంతరంగములో నీవు అంతరంగము, సత్యం కోరుచున్నావు, అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యం కోరుచున్నావు. మన యొక్క మనసులో లేదా మన యొక్క హృదయంలో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. సత్యానికి సంబంధించినటువంటి నీతి ఉండాలి. సత్యం ఉండాలి, సత్యానికి సంబంధించిన నీతి ఉండాలి. ఇది యథార్థమైనటువంటి హృదయం. ఇంకా మీరు చూసుకోగలిగితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4:23. నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి దారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుతుంది. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు తల ఒకవేళ దూకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ షర్టుకి ఇస్త్రీ లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఏదన్నా మన ఒంటికి సంబంధించినటువంటి ఏదైనా తగ్గితే దాని విషయంలో దేవుడు పట్టించుకోడు. ఏదంట ముఖ్యం? అన్నిటికంటే ముఖ్యం ఏంటిది? హృదయం. మన హృదయములో యథార్థమైన హృదయం కలిగి ఉన్నామా, లేదా శాస్త్రులు పరిచయుల్లాగే మనం కూడా పైకి వేషధారుల వలె కూర్చుంటున్నామా? గుర్తుపెట్టుకోండి. యథార్థమైన హృదయం వారి యొక్క తత్వం చూసుకుందాం. చూడండి, 2 మాటల్లో ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం యథార్థ హృదయుల యొక్క లక్షణం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేము ఎవరికి అన్యాయము చేయలేదు. గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి అన్యాయము చేయలేదు. అన్యాయము చేయని వాడే యథార్థ హృదయము గలవాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఏమైనా సరే అన్యాయం చేస్తున్నామా? ఎవరినైనా సరే అన్యాయంగా మాట్లాడుతున్నామా? మనము ఎవరినైనా సరే అన్యాయపు నిందలు మనం మోపుతున్నామా? అన్యాయం అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఏమీ తెలియకపోయినా కానీ ఒకళ్ళ మీద అన్యాయపు నిందేయటం, నేరారోపణ చేయటం తప్పు.
లేదా ఒకళ్ళని అన్యాయంగా మోసం చేయటం తప్పు, లేదా ఒకళ్ళది మనం వాళ్ళకి ఆక్రమించుకుంటే తప్పు. ఏది ఏమైనా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు. చెరపలేదు అంటగా మీరు అనేకమైన పదాలు తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కుటుంబాలను మేము విడదీయలేదు, మన భాషలో చెప్పుకుందాం, నాశనం చేయలేదు. ఎవరిని మేము అన్యాయం చేయలేదు, ఎవరిని మేము ఎవరి కుటుంబంలో మేము చెరపలేదు, ఇంకా ఎవరిని మోసము ఎవరిని మేము మోసము చేయలేదు. ఇక్కడ ఎన్ని విషయాలు చూసుకుందాం అమ్మా? 3 విషయాలు. ఈ 3 విషయాల్లో మనము కేర్గా ఉంటే, లేదా ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే, మనం అన్యాయస్తుల యొక్క లిస్టులో నుండి పక్కకు మనం పోతాం. శాస్త్రుల యొక్క నీతిలో ఏముండిద్ది? అన్యాయం ఉండిద్ది. శాస్త్రుల యొక్క నీతిలో ఏముండిద్ది? కుటుంబాలను పాడు చేసేటువంటి తత్వం ఉండిద్ది. అన్యాయపు శాస్త్రుల పరిచయాల విషయంలో ఏముండిద్ది? మోసం ఉండిద్ది. మోసం అనగా శాస్త్రుల పరిచయాలు ఎక్కడ చూసుకోవాలి? మోసం అనగా మీరెవరు ఇంట్లో ముగిచ్చేస్తానమ్మా. మోసం అనగా యోధాని పట్టిస్తే నీకు 30 వెండి నాణాలు ఇస్తాను అన్నాడు. ఎవరు? శాస్త్రులు పరిచయాలు. తర్వాత వచ్చి నాకు ఈ వెండి నాణాలు వద్దాయంటే ఏమన్నాడు? మాకేం సంబంధం, నీ సావు నువ్వు సావు. ఏంటిది అది? మోసం చేయటం. అంటే క్రైస్తవుడి యొక్క జీవితంలో ఏముండకూడదు అని మనం మాట్లాడుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం స్పష్టంగా చెబుతుంది. యథార్థ హృదయుల యొక్క లక్షణాలు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇదే ధర్మశాస్త్రం కూడా ఏం చెబుతుందో చూద్దాం. చూడండి, ఇదే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాటలు ఇదే. యెహోవా సెలవిచ్చిన మాటలు ఇవే. విస్తారమైన మీ బలులు నాకేలా? విస్తారమైన బలులు నాకేలా? దహన బలులను పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడే వాళ్ళని. అది కాదు, 1:15 వచనం. 1వ అధ్యాయం 15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక కన్నులు కప్పుకుందు. యథార్థ హృదయుడు ఎవరైతే వాడు సమస్య అయ్యా నాకు అని వేడుకుంటే దేవుడు ఏం చేస్తా అన్నాడు? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏంటంట? మీ దుష్క్రియలు. మొట్టమొదటగా అక్కడ చూసుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో. తర్వాత యెషయా గ్రంథం ఏం చెబుతుందంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వాడిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. ఎదవరాలి పక్షముగా వాదించుడి. ధర్మశాస్త్రంలో నీతి యథార్థవంతుల యొక్క హృదయం గురించి మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెబుతున్నాడు. ఇప్పుడు మన హృదయం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిశీలించుకోండి. ఎవరికోవాలి పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం చూడటానికి మనం బలవంతుల్లాగా ఆగపడతాం. అరే నాకు బలం ఉంది, లేదా నాకు నోరు ఉంది, లేదా నాకు శక్తి ఉంది, నేను ఏది చేసినా కానీ అది నాకు రైస్ట్ అయ్యిద్ది అనుకొని మనం నిలబడ్డాం అనుకోండి, ఏ రోజు ఎలా చావు వచ్చి చనిపోతున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి మరణం మన యొద్దకి వచ్చేసరికి మనం అన్నీ కూడా సరి చేసుకున్నటువంటి విషయం ఏందో తెలుసా? విశ్వాసం విషయంలో ఎలా ఉన్నాం, యథార్థ హృదయత విషయంలో ఎలా ఉన్నాం. యథార్థ హృదయులు ఏమి చేయడో మనం చెప్పుకున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం చెప్పుకున్నాం, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం కూడా చెప్పుకుందాం. ఇంకా ఇదే మాట మాట్లాడుకుంటే దేవుని సన్నిధికి చేరాలి అంటే
లేదా ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే, లేదా క్రీస్తు సంఘానికి వచ్చి కూర్చోవాలంటే అర్హతలు కూడా ఇవన్నీ ఉండాలి. పైన ఉన్నటువంటి దేవుని రాజ్యానికి నేను పోవాలి అని మీరు ఆలోచించబాకండి. ముందు మనం ఎక్కడ పాస్ అయితేనే కదా అక్కడికి. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితేనే కదా డిగ్రీకి, లేదా 11వ క్లాస్కి. అసలు 10 పాస్ కాకపోతే ఇప్పుడు నాలో అన్యాయం ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నా. నాలో కుటుంబాలను పాడు చేసేటువంటి వాతావరణం ఉంది, నేను ఎక్కడికి వచ్చి కూర్చున్నా. నాలో మోసం ఉంది, ఎక్కడికి వచ్చి కూర్చున్నా. ఉపయోగం ఏంది? ఇంటికి పోయాం, కొనుక్కున్నాం, ఎమ్మటే గ్యాస్ ట్రబుల్ వచ్చింది. అబ్బా, పద్మ ఎంత నీతిగా బతికిందిరా, దేవుడు సన్నిధి చేరిందని మనం అనగలుగుతామా? లేదా నన్నే అనుకోండి, నాలో ఇవన్నీ పెట్టుకొని నేను చనిపోతే నన్ను మీరు అంటారా? అన్నా యేసుబాబు అన్న నా గురించి ప్రార్థన చేస్తావా? మా ప్రభువా, మా ఏరయ్య అన్న యథార్థంగా జీవించాడయ్యా, నీతి న్యాయములు కలిగి ఉన్నాడయ్యా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడయ్యా, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వారాలు అలగలేదయ్యా, సమాధాన పడ్డాడయ్యా, ఒక యుద్ధంలాగా సాధించలేదయ్యా, ఎవరిని సర్దుకుపోయిందయ్యా, సర్దుకున్నాడయ్యా, మా యొక్క సహోదరుని ఆత్మను చేర్చుకోయా అని అంటాడా? ఏమవుతుంది? అబద్ధ ప్రార్థన అయింది. గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా చేయాలన్నా కానీ, ఏదన్నా సాధించాలన్నా కానీ బతికున్నంత వరకే. అలా అని చెప్పి భర్తల మీద సాధించబాకండి. ఏదన్నా పరలోకం మనం చేరాలన్నా, లేదా క్రీస్తు స్వరూపం మనం చూపించాలన్నా బతికున్నంతసేపే. చనిపోతే ఏముండదు. 3వ రోజు తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు, 11వ రోజు దినం చేస్తారు, 3 నెలలకి మర్చిపోతారు, 6 నెలలకి గుర్తు కూడా ఉండదు. మనిషి జీవితం అంతే. అందుకనే చెప్పాడు, మీరు నాకంటే ఎవరిని ఎక్కువగా ఒకవేళ ప్రేమించారనుకోండి దేవుణ్ణి కోల్పోతారు. అరే అల్లారు ముద్దుగా నా యొక్క బిడ్డను పెంచుకున్నాను రా, నా యొక్క బిడ్డను ఎందురా దేవుడు తీసుకుపోయాడు అని చెప్పి దేవుణ్ణి మనం అందుకనే ఎక్కువ ప్రేమించబాకండి. మరణం లేని వాడిని ప్రేమిస్తే ఎల్లకాలం మనతోనే ఉంటాడు. మరణం ఉన్న వాళ్ళని ప్రేమిస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక నిర్గమాకాండం 30వ అధ్యాయం 17. నిర్గమాకాండం 30వ అధ్యాయం 17. నిర్గమాకాండం 30వ అధ్యాయం 17. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును, ప్రత్యక్షపు గుడారము లేదా దేవాలయం దగ్గరలో ఏం చేయాలి అంటే ఒక గంగాళాన్ని తయారు చెయ్యి. ఆ గంగాళంలో నీళ్లు పోయి నా సన్నిధిలో గానే, నా దేవాలయంలో గానే ప్రవేశించేవాడు ఆ నీళ్లతో చేతులు కాళ్ళు కడుక్కొని దేవాలయంలో ప్రవేశించాలి. ఇది యొక్క నియమం. ఇప్పుడు మనం ఎలా ప్రవేశిస్తున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 9. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. పాత నిబంధనలో ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరి మీద ఎడ్ల నెత్తురు లేదా కోడెల నెత్తురు లేదా బూడిదను చల్లి ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లను చల్లి పరిశుద్ధపరుస్తున్నారు కదా. అది ఆ తరంతో అయిపోయింది. మీరైతే ఎవరి రక్తంతో పరిశుద్ధపరచబడ్డారు? క్రీస్తు యొక్క రక్తం. అంటే ఉదాహరణకు చెప్పాలంటే యేసు ప్రభువు వారు కొరలతో కొట్టబడి 3 మేకుల మీద నిలబడి లేదా ఆయన రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకొని బాప్టిజం తీసుకున్నటువంటి మనందరి మీద ఎలా చల్లాడు?
ఎలా చల్లాడు? ఇట్లా నీళ్ళు ముంచుకొని బాప్టిజం తీసుకుంటుంటే వాళ్ళ మీద అలా చల్లాడంట. అదే సాదృశ్యం, దేవాలయపు సాదృశ్యమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మన మీద ఎలా చల్లాడంటే ఒక గిన్నెలో పట్టి మన మీద బాప్టిజం తీసుకున్నప్పుడు చల్లాడు. మరి అంతటి పాత నిబంధనలోనే పరిశుద్ధపరుస్తున్నటువంటి నియమం ఉంది కదా, ఇంతటి పవిత్రమైన రక్తం మీ మీద చిందినప్పుడు మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? అదేని అడుగుతున్నాడా? పాత నిబంధనలోనే కోడల రక్తం, మేకల రక్తం, జంతువుల రక్తంతోనే శుద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే పరిశుద్ధమైన రక్తం, నీతి కలిగిన రక్తం మీ మీద ప్రోత్సహించి ఉన్నది కాబట్టి మీరు ఇంకెంత పరిశుద్ధులుగా ఉండాలి? ఆ మాట ఒకసారి చదువుకున్నాక, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుంది? అసలు అవకాశం ఇస్తున్నామా మనం ఆ యొక్క రక్తానికి? నా పాపములను కడుగయ్యా, నా దోషాలను కడుగయ్యా, నా ఆలోచనలు సరిచేయ్యా, నీ రక్తంలో నేను కడగబడ్డానని చెప్పి ప్రాధేయపడుతున్నావా? ఏదో అంటారు మనోళ్ళు, చదువుకునే వాళ్ళు చాలామంది, యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం చనిపోయాడని చెప్పి మరలా అది వేయకూడదంట. మరలా సంఘంలో దాన్ని మరలా అదే చెబుతున్నావంటే అది ఏంటంటే ఆయన యొక్క మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే ఆయన యొక్క మరణం విలువ నువ్వు గ్రహించినటువంటి వ్యక్తులుగా మనం లేము. ఎప్పుడైతే నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, నన్ను శుద్ధినిగా చేశాడు అని మనం నిర్ణయించుకుంటామో మన జీవితం యొక్క స్థితులు మనం మార్చుకుంటాం. అది ఎలా తెలిసిద్ది? భార్య గురించి భర్త చెప్పాలి, భర్త గురించి భార్య చెప్పాలి. ఒకవేళ ఇద్దరు దొంగలు అనుకోండి, ఈ దొంగల గురించి ఎవరు చెబుతారా? ఒకవేళ మీ కాడికి వచ్చి చెప్పరు, ఎందుకు మీరు గొడవలు చేస్తారని, అంతేనా? మాకు వచ్చి చెబుతారు, శ్యామన్నకు ఫోన్ చేయటం, మాకు ఫోన్ చేయటం, లేదా ఇంకొకరికి ఫోన్ చేయటం చేస్తారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు, మనస్సాక్షికి దేవుని యొక్క సన్నిధికి చేరేవాళ్ళు లేదా ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు మనస్సాక్షికి ఏం చేయకూడదు? కల్మషం ఉండకూడదు. పరలోకం ఉందా లేదా? నరకం ఉందా లేదా? చాలామంది కొన్ని డైలాగులు మాట్లాడతారు. పెళ్ళిళ్ళు అయ్యి 15 సంవత్సరాలు అవుతుందన్న, మా ఆయన మనసు నాకు ఇంతవాటికి అసలు 15 ఏళ్ళు అవుతుంది. మీ ఆయన మనసే నువ్వు తెలియకపోతే అగపడని దేవుడు మనసు నీకు ఎట్లా తెలిసిద్ది? నాకేదో ప్రశ్న వచ్చింది. అది నిజంగానే ఈ డైలాగు చాలా మంది అంటారు, కళ్ళెదురుగా ఉన్న భర్త మనసునే నువ్వు గ్రహించుకోలేకపోతే అగపడని దేవుడు, ఎక్కడో ఉన్న దేవుడు ఎలా అర్థమవుతాడు? భర్తలు కూడా అంటారు చాలామంది, ఇన్నేళ్ళు నేను ఈ అమ్మాయితో ఉన్నా కానీ ఈ అమ్మాయి మనసేదో నాకు తెలియదన్నా. అంటే మీ ఇద్దరు ఏమయ్యారంటే వాక్యానికి మీ ఇద్దరిలో చోటు ఇయ్యలేదు కాబట్టి ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు గొడవలతోటి, కుట్లాటతోటి, కీచులతోనే జీవితం అంతా జరిగిపోతుంది. అవునా? జీవితం అంతా అదే సరిపోతుంది. మంచి ఉన్నతమైన స్థితికి ఎలా నా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి అని స్త్రీ ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి ఉన్నతమైన స్థితికి నా కుటుంబం వెళ్ళాలని భర్త ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరిని బట్టి వాక్యం వాళ్ళ మధ్యలో ఉంటే అది ప్రశాంతంగా ఉండిద్ది. కాబట్టి నేను ఒకటే చెబుతున్నా. ఏం చెబుతున్నానంటే క్రీస్తు యొక్క రక్తం మనందరిని కూడా పరిశుద్ధపరిచింది. లేదా దేవుని సన్నిధికి మనం చేరాలన్నా కూడా కొన్ని విషయాల్లో మనం సాధించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తిమోతికి రాసిన పత్రికలో తిమోతి గారు అంటారు, లాస్ట్గా ఏమంటాడంటే
నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. నా కోసం ఏమనుంది? జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. నా కోసమే ఉందా, ఇంకెవరి కోసం ఉందా? నా కొరకు నీతి కిరీటం. ఆడంతే ఉందా? పౌలు గారు నా కోసమే ఉందా, నా కోసమే ఉన్నానుందా? నేను ఒక్కడనే సాధించాను కిరీటం, అమ్మయ్యా నా ఒక్కడికే వచ్చింది కిరీటం అని అంటున్నాడా? ఒకసారి చదువు అన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును ఇది పాయింట్, అది నాకు మాత్రమే గాక ఈ క్రీస్తు యందు విశ్వాసం ఉంచు వారి అందరికీ దాన్ని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అప్పుడు దాకా ఏం చేయాలంటే మరణం వచ్చేలోపు ఒక 3 విషయాలను మనం సాధించుకున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. అసలుకి ముమ్మొత్తులో మనం క్రీస్తు స్వారూప్యం సాధించాలి. అసలు క్రీస్తు స్వారూప్యం సాధించడం అంటే మాటలా? అసలు అయ్యే పని కూడా కాదు. కాకపోతే అవ్వాలి ప్రయత్నం చేయటం కాదు, మరణించే లోపే నువ్వు దాన్ని సాధించాలి. దినదినం అభివృద్ధి చెందుతూ దాన్ని సాధించేటువంటి ప్రయాణంలో మనం ఉండాలి. ఇప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాం. ఏంటిది? విశ్వాసం అనే దాని విషయంలో ఎలా ఉన్నాం, యథార్థ హృదయం అనే దాని విషయంలో ఎలా ఉన్నాం. 2 విషయాలే మనం చెప్పుకున్నాం. ముందున్న రోజుల్లో సాధించవలసినటువంటి విజయాల గురించి కొన్ని చెప్పుకుందాం. మంచిది. మరి ఇంతవాటికి నాకు సమయం ఇచ్చినటువంటి సంఘమునకు ప్రభు పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను.